నా దడకనురా డిన్నర్కి రా దొండకాయ కూర జనాలకే జలసీరా మన జోడి అంటే దడదడలేరా తుప్పలే తోడు. బ్రేకింగ్ న్యూస్. రా, సిఐఏ, ఎన్ఐఏ, ఇంటర్పోల్, ఐఎస్ఐ వీళ్ళందరూ కలిసి గత 10 సంవత్సరాలుగా వెతుకుతున్న ఒక నొటోరియస్ క్రిమినల్ పిపిపి పర్వర్ట్ పెద్ది ఫ్రమ్ పెద్దాపురం ఫైనల్లీ దొరికేశాడు. సోర్సెస్ ప్రకారం ఆయన ఇప్పుడు ఒక సీక్రెట్ లొకేషన్ లో ఉన్నారు. ఆయన రూమ్ లో 17 చార్జర్లు, 3 పవర్ బ్యాంక్స్, 2 వైఫై కనెక్షన్స్ మరియు 48,000 సేవ్ డ్రీల్స్ దొరికాయని సమాచారం. మరి ఆయన అసలు ఈ స్టేజ్ కి ఎలా వచ్చారు? ఆయన బ్రెయిన్ ని అల్గోరిథం ఎలా హైజాక్ చేసింది? మరీ ముఖ్యంగా ఆయన స్క్రీన్ టైం ఎలా రోజుకి 19 గంటలు వచ్చింది? ఈ రోజు ఆ మిస్టరీని మనం ఛేదించడానికి డైరెక్ట్ గా ఆయన దగ్గరికే వెళ్దాం. పెద్దగారు, మీ మీద కొన్ని సీరియస్ ఆరోపణలు ఉన్నాయి. దూరంగా ఉండండి, నేను ఎవరితో మాట్లాడను, మీడియాను అస్సలు నమ్మను. సార్ ప్లీజ్ సార్, దేశం మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తుంది. అయితే నా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేస్తే మాట్లాడతా. మీ డిమాండ్స్ ఏంటి సార్? మోడీ గారికి చెప్పండి కాన్సైట్స్ అన్ని అన్బ్యాన్ చేయమని. సార్ అది మా చేతిలో లేదు. మరి ఫ్రీ వైఫై ఇవ్వండి. అది కూడా మా చేతిలో లేదు సార్. మరి టీ పెడతారా? అదైతే అరేంజ్ చేయొచ్చు. అయితే రండి, దేశం కోసం నా మౌన వ్రతాన్ని విరమిస్తున్నా. సో ఆఫ్ స్క్రీన్ నేను మన పర్వర్ట్ పెద్ది ఫ్రమ్ పెద్దాపురం గారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయన స్వతహాగా కరువు మనిషి కాదు, కానీ ఈ ఇన్స్టాగ్రామ్ అలాగే యూట్యూబ్ ఆల్గోరిథమే ఈ నెల మార్చేసింది. సో పెద్ద గారు ఇప్పుడు మన స్టూడియోలోనే ఉన్నారు. ఆయనతోనే డైరెక్ట్ గా మాట్లాడి తెలుసుకుందాం. అంటే నేను క్రిమినల్ కాదా? ఆల్గోరిథం విక్టిమా? లేదు పీపీపీ, నువ్వు క్రిమినల్ కాదు. నువ్వు జస్ట్ సర్ప్రైజ్ ది కాట్రేలా రూపాంతరం చెందావు. అదెలా? ఇప్పుడు నువ్వు కంప్యూటర్ ఆన్ చేసావు అనుకో, ఏం చేస్తావు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అందరూ పడుకున్నాక మేటనొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. అది కాదు పీపీపీ. సరే నువ్వు ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసావు అనుకుందాం, అప్పుడేం జరుగుద్ది? నేను కోహ్లీ కవర్ డ్రైవ్ ఎలా చేస్తాడో చూద్దాం అనుకుంటా. అలా స్క్రోల్ చేస్తా, 2 నిమిషాల తర్వాత ఏదో ఒక యాడ్ వస్తుంది. ఓయ్ నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, అయితే కాల్ చేయి, ఈ యాప్లో మనం చెలరేగిపోదాం. మాట్లాడండి, నేను మిమ్మల్ని ఎప్పుడూ చెక్ చేయను. వైబ్లీకి రండి, నాతో ఆడియో లేదా వీడియో కాల్స్ లో మాట్లాడి అంటది. నేను షాకు, నేను ఒంటరిగా ఉన్నానని, అందులో కరువులో ఉన్నానని వీళ్ళకి ఎలా తెలిసింది? పీపీపీ గారు, గూగుల్లో సెర్చ్ హిస్టరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ సెర్చ్ హిస్టరీని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది. సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. సరే అని నేను స్కిప్ చేస్తాను. తర్వాత ఒక మోటివేషన్ రీల్ వస్తుంది, అది స్కిప్ చేస్తా. అప్పుడు ఇంకో రీల్ వస్తుంది, ఒక జిమ్ వీడియో. నేను ఫిట్నెస్ మోటివేషన్ అనుకుంటా. 10 సెకండ్స్ తర్వాత కెమెరా యాంగిల్ బట్టి నాకు అర్థమవుతుంది దాని ఫోకస్ వర్కౌట్ మీద కంటే ఇంకెక్కడో ఉంటుందని. హ్యాపీయే కదా? చాలా. కంటిన్యూ. సర్లే నేను స్కిప్ చేస్తా. అలా ఇంకో రీల్. సడన్లీ నేను రియలైజ్ అవుతా, లాస్ట్ 20 రీల్స్లో ఒక్క కోహ్లీ కూడా లేడని. అన్ని కాట్రే రీల్సే, కానీ అల్గోరిథం కూడా నేను ఇవైతేనే చూస్తానన్నట్టు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అదే అల్గోరిథం కాన్ఫిడెన్స్. మన అమ్మ నాన్నలకు కూడా మన మీద అంత నమ్మకం ఉండదు. అసలు ఎందుకు ఇలా? ఎక్కడ చూసినా సేమ్ కంటెంట్. డ్యాన్స్ చేస్తూ అదే, కుకింగ్ చేస్తూ అదే, మ్యూజిక్ అంటారు కానీ అదే ఉంటుంది. యాడ్స్, థంబ్నెయిల్స్, షార్ట్స్ అన్నీ ఎందుకు సేమ్ ఫార్మేట్లో చూపిస్తారు? ఎందుకంటే అట్రాక్షన్ క్యాప్చర్స్ అటెన్షన్, అండ్ ఆ అటెన్షన్ వాచ్ టైంని జనరేట్ చేస్తుంది. అండ్ నువ్వు చూసే ఆ వాచ్ టైం వల్ల వీళ్ళకి మనీ జనరేట్ అవుతుంది. అంటే ఇన్స్టాగ్రామ్ CEO మార్కెట్ పొద్దునే లేచి ఈరోజు పెద్దగాని చెడగొట్టాలనుకుంటాడా? లేదు, అది ఇంకా డేంజరస్. ఎవరు నిన్ను పర్సనల్గా టార్గెట్ చేయట్లేదు, సిస్టమే ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది. ఏ కంటెంట్ దగ్గర ఈ పెద్ది నోరు బాగా తెరుచుకుని ఆగిపోతాడో అదే మళ్ళీ నీకు చూపిస్తుంది. అయ్యో, అంటే నేనేదో కుతూహలంతో ఒక రీల్ చూస్తే అదే నా ఇంట్రెస్ట్ అనుకుంటాడా? ఎగ్జాక్ట్లీ. ఆల్గోరిథంకి నీ ఇంటెన్షన్ తెలీదు, నీ అటెన్షన్ మాత్రమే తెలుసు. కాబట్టి పదే అది నీ మీద రుద్దుతుంది. అండ్ సమ్ టైమ్స్ నీ ఇంట్రెస్ట్ అది కాకపోయినా ఇది రుద్దుడికి నీ ఇంట్రెస్ట్ కూడా అది చూపించే వాటి మీదకి మారిపోవచ్చు. అయితే తప్పు 50% నాదైతే ఇంకో 50% ఈ అల్గోరిథం కూడా. కరెక్ట్. అందుకే ప్రాబ్లం కార్న్ సైట్స్తో మాత్రమే ఆగిపోకుండా ఈ కార్న్ లాజిక్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఆగు, అది బాగుంది, మళ్ళీ చెప్పు. కార్న్ సైట్స్లో ఆబ్జెక్టివ్ ఏంటి? మ్యాక్సిమం నిన్ను బాగా స్టిమ్యులేట్ చేసేసి నీ నుండి మ్యాక్సిమం వాచ్ టైం తెచ్చేసుకొని నువ్వు పనులు ఎన్నున్నా సరే మళ్ళీ ఆ సైట్కే వచ్చేలా చేయడం, అంతే కదా? సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా కూడా అదే చేస్తుంది, జస్ట్ డిఫరెంట్ ప్యాకేజ్, సేమ్ సైకాలజీ. అంటే నేను క్రికెట్ హైలైట్స్ కోసం వెళ్తే అల్గోరిథం అంటుంది, పెద్ది గారు మీకు ఇంకా ఎక్సైటింగ్ ఆప్షన్స్ ఉన్నాయని. మార్కెట్లో ఉన్న కళాఖండాలన్నీ నాకే చూపిస్తుంది. కరెక్ట్. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు నేను యాప్ ఓపెన్ చేయలేదు, యాప్ నన్ను ఓపెన్ చేసింది అనిపిస్తుంది.
వెరీ ట్రూ. మరి సొల్యూషన్ ఏంటి? ఫోన్ గోదావరిలో పడేలా? లేదు, ఫస్ట్ గేమ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకో. ట్రాప్ కనిపిస్తే అవాయిడ్ చేయడం చాలా ఈజీ. ట్రాప్ కనిపించకపోతే పెద్ది ఫ్రమ్ పెద్దాపురం అవుతాం. అందుకే ఫ్రెండ్స్, నేను క్రిమినల్ కాదు. నా జీవితం మీకు ఒక గుణపాఠం కావాలి. మామూలు కొనపడం కాదు. యాక్చువల్లీ నువ్వు మాకు దొరికిన ఒక అడ్వాన్స్ కేస్ స్టడీ పెద్ది. ఎస్, నేను ఈ రీసెర్చ్ పర్పస్ కోసమే రీల్స్ చూస్తున్నా. అబ్బో, స్వతంత్రం బొక్కరా మీకు. ఓకే కానీ ఇందాక చెప్పింది కొంచెం డేంజరస్గా ఉంది. డిఫరెంట్ ప్యాకేజ్, సేమ్ సైకాలజీ. అంటే ఇన్స్టాగ్రామ్ ఆ సైడ్లకి సాఫ్ట్ వెర్షనా? నేను అలా డైరెక్ట్గా చెప్పలేదు, కానీ ఒక క్వశ్చన్ అడుగుతాను. కార్న్ ఇండస్ట్రీ ఆబ్జెక్టివ్ ఏంటి? అందరూ కసికసిగా చూసేసి దానికి ఎక్కువ టైం ఇవ్వడం. మరి సోషల్ మీడియా ఆబ్జెక్టివ్ ఏంటి? సేమ్. ఆ కార్న్ ఇండస్ట్రీకి నువ్వు ఎంతసేపు ఉంటే అంత మనీ. సేమ్ సోషల్ మీడియాకి కూడా. ఇంకో క్వశ్చన్, అసలు కార్న్ ఇండస్ట్రీ ఎందుకు బిలియన్స్ ఆఫ్ మనీని జనరేట్ చేస్తుంది? ఒక్క నిమిషం, కాన్ అంటే అదేగా. ఎందుకంటే కొన్ని కోరికలు ఉంటాయి కదా. కరెక్ట్, హ్యూమన్ డిజైర్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో హైయెస్ట్ పర్ఫార్మింగ్ కంటెంట్ కేటగిరీస్ ఏంటో తెలుసా? కాంట్రవర్సీ, యాంగర్, అలాగే అట్రాక్షన్. కరెక్ట్గా చెప్పాం. మన హ్యూమన్ బ్రెయిన్కి స్ట్రాంగెస్ట్ బటన్స్ అవే అండ్ వాళ్ళు అవే ప్రెస్ చేస్తారు. నిజం చెప్పండి, నేను రీల్ ఓపెన్ చేసినప్పుడు నేను కంటెంట్ చూస్ చేస్తున్నానా లేక కంటెంట్ నన్ను చూస్ చేస్తుందా? ఫస్ట్ ఫ్యూ రీల్స్ నువ్వు చూస్ చేస్తావు, నెక్స్ట్ 500 రీల్స్ నిన్ను ఆల్గోరిథం చూస్ చేస్తుంది. ఇంకా నువ్వు పూర్తిగా వెళ్ళలేదు. ఆల్రెడీ సచిన్ బాబుని ఇంకేం చంపేస్తారు మాస్టర్. గమనించావా? 10 years బ్యాక్ ఆ టైప్ కార్న్ కోసం జనాలు అతి కష్టంతో వెతికేవారు, నిజానికి రక్తాలు చిందించేవారు. ఇప్పుడు ఆ కంటెంటే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఫ్యాక్ట్స్, నేనేం సెర్చ్ చేయలేదు, అదే నా మీదకి పారాషూట్ వేసుకుని మరీ దూకేసింది. ఎస్, అండ్ అది ర్యాండమ్ కాదు. థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, మిలియన్స్ ఆఫ్ యూజర్స్, బిలియన్స్ ఆఫ్ డేటా పాయింట్స్. సిస్టమ్కి తెలుసు ఏ thumbnail దగ్గర ఎక్కువ మంది ఆగుతారు, ఏ యాంగిల్ దగ్గర ఎక్కువ వాచ్ టైం వస్తుంది, ఏ టైటిల్ దగ్గర క్లిక్ రేట్ పెరుగుతుంది అని. అంటే దీన్ని బేస్ చేసుకుని కొంతమంది క్రియేటర్స్ కావాలని అలాంటి రీల్స్ చేస్తారా? అవును, అండ్ అక్కడి నుండి వచ్చినవే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్స్. వాళ్ళకి సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసు. ఒక నార్మల్ రీల్కి 5,000 వ్యూస్ వస్తాయి, కానీ కొంచెం స్పైస్ అప్ చేసి క్రియేట్ చేస్తే రీల్కి 5 లక్షల వ్యూస్ వస్తాయి. సో మన క్రియేటర్ ఏం చేస్తాడు? వ్యూస్ వచ్చిన ఫార్మాటే రిపీట్ చేస్తాడు. అంటే అల్గారిథం వాళ్ళని కూడా ట్రైన్ చేస్తుందా? ఎస్, అల్గోరిథం యూజర్స్ని ట్రైన్ చేస్తుంది, క్రియేటర్స్ని కూడా ట్రైన్ చేస్తుంది. సో అందరూ వాచ్ టైం కోసం రేస్లో ఉంటారు. అయ్యో, అంటే నేను ఎక్స్పెరిమెంట్ ర్యాట్నా? నువ్వు మామూలు ర్యాటివ్ కాదు పెద్ది, ప్రీమియం ర్యాటివి. థ్యాంక్ యూ. ఆగండి, అది కాంప్లిమెంటా? ఒక క్రియేటర్కి తెలుసు ఏ thumbnail పెడితే క్లిక్ అవుతుంది, ఏ టైటిల్ పెడితే ఆగుతారు, ఏ యాంగిల్ పెడితే కామెంట్స్ పెరుగుతాయి. అలా మెల్లిగా కంటెంట్ క్వాలిటీ కన్నా అటెన్షన్ గ్రాబింగ్ టెక్నిక్స్ ఎక్కువైపోతున్నాయి. అందుకే కామెంట్స్లో అందరూ బ్రో కేమ్ ఫర్ ఫిట్నెస్ అండ్ స్టేడ్ ఫర్ అని రాస్తారా? అవును, అందరూ అది జోక్గా అంటారు, కానీ అక్కడే బిజినెస్ మోడల్ ఉంది. ఒకటి అడుగుతాను, ఈ కంపెనీస్కి మన హ్యాపీనెస్ ఇంపార్టెంట్ కాదా? ఒక టీ షాప్ ఓనర్కి నువ్వు టీ తాగుతున్నావా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. నీ లైఫ్ గోల్స్ నువ్వు అచీవ్ చేస్తున్నావా లేదా అనేది కాదు. సో అలాగే ఈ ప్లాట్ఫామ్కి కూడా నువ్వు యాప్లో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. దారుణం. ఇంకా ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా పెద్ది? నువ్వు యాప్ క్లోజ్ చేసేసి నిజంగా కెరీర్ మీద ఫోకస్ పెట్టడమో లేదా చదవడమో లాంటివి చేస్తున్నావు అనుకో, ఇమ్మీడియట్లీ ఈ ప్లాట్ఫామ్ ఓడిపోతుంది. బట్ అలా కాకుండా నువ్వు ఇంకో 45 minutes స్క్రోల్ చేస్తే ప్లాట్ఫామ్ విన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఫోన్ పక్కన పెట్టి చదువుకుంటే క్యాపిటలిజంని డైరెక్ట్గా ఓడించవచ్చు అన్నమాట. కమ్యూనిస్ట్ మిత్రులారా, ఇది విన్నారా? మీరంతా సోషల్ మీడియా వాడడం మానేస్తే క్యాపిటలిజంని కొట్టేయచ్చు అంట. రెచ్చిపోండి. ఇంకోసారి సోషల్ మీడియాలో కనిపిస్తే సరే, మరి ఇంకో క్వశ్చన్, నువ్వు రీల్ చూసేటప్పుడు ఎప్పుడైనా నీకు బోర్ అనిపించిందా? కొన్నిసార్లు. మరైనా సరే ఎందుకు స్క్రోల్ చేస్తావు? నెక్స్ట్ రీల్ ఏమన్నా బెటర్గా ఉంటుందేమో అని. అదే క్యాచ్. క్యాసినోలో నెక్స్ట్ స్పిన్, రీల్స్లో నెక్స్ట్ స్వైప్. మనం దీన్ని కేవలం ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ ఇది మన సైకలాజికల్ లెవెల్లో మనతో ఆడుతున్న గేమ్స్. అందుకే అవేర్నెస్ ఇంపార్టెంట్. ప్రతి అట్రాక్టివ్ కంటెంట్ ఈవిల్ కాదు, కానీ అది నీ అటెన్షన్ కోసం నిన్ను ట్రాప్ చేస్తుందని నువ్వు తెలుసుకోవాలి. ఆగన్నా, ఇక్కడ నాకు ఒక డౌట్. మీరు చెప్పేది వింటుంటే అట్రాక్షన్ అనేది తప్పు అన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం మనుషులం కదా. ఒక అబ్బాయి అమ్మాయి అందాన్ని చూడడం లేక అమ్మాయి అబ్బాయి అందాన్ని చూడడం అది న్యాచురల్ కదా. ఆఫ్ కోర్స్, మనం ఎన్ని నీతులు చెప్పినా బయాలజీని పక్కన పెట్టలేం. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్లో మన బ్రెయిన్ బ్యూటీ, అట్రాక్షన్, యూత్, సిమెట్రీ లాంటివి నోటీస్ చేసేలా డెవలప్ అయింది. అది తప్పు కాదు, అది హ్యూమన్. అయితే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అట్రాక్షన్లో కాదు, ప్రాబ్లం ఎక్స్ప్లాయిటేషన్లో ఉంది. ఒక బేకరీ ముందు నుంచి నువ్వు వెళ్తే కేక్ కనిపిస్తుంది, అది నార్మల్. కానీ ఎవరో రోజుకి 500 కేక్స్ నీ ఫేస్ ముందు పెట్టి చూడరా చూడరా చూడు అని ఫోర్స్ చేస్తే అది నార్మల్ కాదు. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది,
సర్లే కంటిన్యూ. ఈడెక్కడ దొరికాడు రా బాబు. హ్యూమన్ డిజైర్ న్యాచురల్, అందుకే $1 బిలియన్ కంపెనీస్ ఆ డిజైర్ని స్టడీ చేసి మెజర్ చేసి ఆప్టిమైజ్ చేసి ప్యాకేజ్ చేసి మళ్ళీ మనకే అమ్ముతున్నాయి. అంటే నా వీక్నెస్ని ప్రోడక్ట్గా మార్చేస్తున్నారా? ఎస్, న్యూస్ ఛానల్స్ భయాన్ని నమ్ముతాయి, పాలిటిక్స్ కోపాన్ని నమ్ముతాయి, మరి ఇంటర్నెట్ నీ లోపల ఉన్న డిజైర్స్ని నీకే అమ్మేస్తాయి. ఆ? అయ్యో, నేను మార్కెట్లో సరుకు లాంటి ఉన్నా. ఎస్, వెల్కమ్ టు క్యాపిటలిజం. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటో తెలుసా, కొంతమంది అంటారు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అని. కరెక్ట్, ఉండాలి, కానీ అదే దీనికి కంప్లీట్ ఆన్సర్ కాదు. ఎందుకు? ఒక మనిషికి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, కానీ దాని అర్థం వాడిని ఎక్స్ప్లాయిట్ చేయడం ఓకే అని కాదు. అంటే ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అని నీతులు చెప్పేసి కసిగా ఉన్న ముందు బిర్యానీ పెట్టి తినకరా డిసిప్లిన్ మెయింటైన్ చేయంటే అవ్వదు కదా. సో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్, కానీ సిస్టమ్స్ అలాగే క్రియేటర్స్ కూడా మన సైకాలజీని ఎక్స్ప్లాయిట్ చేయకుండా ఉండాలి. అంటే రెండు నిజాలే, మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి, అవతల వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గానే ఉండాలి, అండ్ ఈ ప్లాట్ఫామ్లో ఉన్న అల్గారిథం కూడా రెస్పాన్సిబుల్గానే ఉండాలి. అవును, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు బోల్డ్నెస్, ఎంపవర్మెంట్, కాన్ఫిడెన్స్, ఫ్రీడమ్ అని లేబుల్స్ పెట్టేసి కొన్ని కంపెనీస్ అండ్ కొంతమంది మనుషులు సేమ్ ఓల్డ్ అటెన్షన్ ట్రిక్స్ని కొత్త ప్యాకేజింగ్లో అమ్ముతున్నారు. అంటే బాటిల్ కొత్తదే, బిజినెస్ మోడల్ పాతదే. ఎగ్జాక్ట్లీ. సో మోడర్నైజేషన్ అనే పేరుతో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలు కానీ ఫ్యాషన్ ఇండస్ట్రీ కానీ మొత్తం ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేయడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేస్తుంటే రివర్స్లో మన మైండ్ సెట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ హిపోక్రసీ ఎవరిదో మీరే డిసైడ్ చేయండి. వాళ్ళ వ్యాపారాలు సజావుగా సాగడం కోసం ఇవన్నిటిని కూడా నార్మలైజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న యూత్ మైండ్స్ని కూడా పాడు చేస్తున్నారు. విచ్చలవిడిగా ఉండడం బోల్డ్నెస్ కాదు, డీసెంట్గా ఉంటేనే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. మనం సమాజంలో బ్రతుకుతున్నాం అండ్ ఇందులో రకరకాల మనుషులు ఉంటారు. సో మనం ఎంత చేసినా ఎంత రుద్దుకున్నా ప్రతి ఒక్కరిని మనం మార్చలేం. అందుకే మనమే జాగ్రత్తగా ఉండాలి, మన రెస్పెక్ట్ని మనమే ఎర్న్ చేసుకోవాలి. మిత్రులారా, ఈరోజు నేను 2 విషయాలు నేర్చుకున్నా. మొదటిది, నేను క్రిమినల్ కాదు. రెండోది, అందంగా పుట్టడం నా తప్పు కాదు. మనలాంటి అందగాళ్ళకి అందగత్తులకి ఇదంతా సహజం, కానీ అది ఎవరి మీద రుద్దుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందంతో పాటు ఇది కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. ఏంటి సార్ ఇది? మనం యాప్ని యూజ్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ కొన్నిసార్లు యాపే మనల్ని యూజ్ చేస్తుంది. అందుకే అందాన్ని చూసి అట్రాక్ట్ అవ్వడం తప్పు కాదు, కోరికలు ఉండడం కూడా తప్పు కాదు. కానీ మీ కోరికల్ని ఎవరో బిజినెస్ మోడల్గా మార్చినప్పుడు, మీ అటెన్షన్ ఎవరో రెంట్కి తీసుకున్నప్పుడు అక్కడ మాత్రం కొంచెం ఆలోచించండి. చాలా పెద్దడు వైపు పెద్ది. థ్యాంక్ యూ అన్న. నేను చెప్పింది ఏజ్లో, ఇంటెలిజెన్స్లో కాదు. నీకు కూడా స్వతంత్రం ఇచ్చి బొక్కే.